జోగి రమేష్‌ను చూశాక ఆయన వేదిక నుంచో, ర్యాలీ నుంచో దూరంగా వచ్చేసి ఉండాల్సిందే. గౌతు లచ్చన్న ఒక కుల నాయకుడు కాదు. నేడు వంగవీటి మోహనరంగాకి లక్షల విగ్రహాలున్నాయి. అన్ని కులాల వారు ఆరాధించారు కాబట్టి రంగా దేవుడయ్యాడు. వాళ్ళ అబ్బాయి రాధా కూడా కులాలకు అతీతంగా పనిచేస్తున్నారు. గౌతు శిరీష అంటే మాకు కూడా ఎంతో అభిమానం ఉంది. కానీ నిన్న జరిగిన ఘటన కారణంగా క్యాడర్ మొత్తం చాలా బాధపడింది. పార్థసారథి, కొనకళ్ళ నారాయణ, శిరీషలు ముగ్గురు సౌమ్యులే. కేవలం క్షమాపణ చెప్తే సరిపోదు. క్యాడర్‌కు సమాధానం చెప్పాలి. దీన్ని ఎలాగా ఇచ్చేస్తారో మీరు కూడా ఒకసారి ఇచ్చేయాలి. మీరే చట్ట వ్యక్తులని మాత్రం నేను చెప్పను. గౌతు శిరీష గారు ఒక ఫైర్ ఉన్న నాయకురాలు. మినిస్టర్ ఎవరు మన పార్థసారథి మృదుభాషి, అలాగే కొనగల నారాయణ గారు మా అన్న. ఆయన అసలు కాంట్రవర్సీ జోలికి కూడా వెళ్ళడు. ఆయన పెద్ద రకంగా ఉండే మనిషి. అయితే వీళ్ళు ఈ మొఖమాటంతోనే అక్కడ ఈ పేరు తెచ్చుకున్నారు. మీరు ఎంతో ఎత్తులో ఉన్నటువంటి వ్యక్తులు, ఎంతో మంచోళ్ళు కూడా. కానీ ఇవాళ ఒక్క క్షమాపణతో సరిపోదు. మీరే ఆలోచించుకోండి ఈ కార్యకర్తల మనోభావాలు. ఇవాళ ఒకటి చెప్తున్నానండి, జోగి రమేష్ ఇంటి మీదకి దాడికి వచ్చాడు, మా మీద కేసు పెట్టి. లోకేష్ బాబు గారి సభలో నేను గన్నవరంలో మాట్లాడితే పేరుని నాని అనే వ్యక్తి ఇవాళ ఏదైతే బియ్యం దొంగ ఉన్నాడో రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని, వంశీని నానిని చంపేస్తానన్నాడు అని రిటర్న్గా నా మీద కంప్లైంట్ ఇచ్చారు. అంటే మేము ఇక నుంచి పోరాడాలా వద్దా, పోరాడాలా వద్దా అని మేము పార్టీని కూడా అడుగుతున్నాం. ఇక నుంచి అక్కర్లేదు ఇంకన్నా పోరాడొద్దమ్మా నువ్వు అంటే మేము పోరాడం ఎందుకు. మాకేంటంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని అంటే మాకు ఒక ఇది. మేము ఎంత చేసి మాకే పదవులు లేకపోయినా మేము మాట్లాడుతూనే ఉన్నాం, పోరాడుతూనే ఉంటాం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం మనసు బాధగా ఉంటుంది. అరే ఏంటి మన పోరాటానికి గుర్తిస్తున్నారా, గుర్తించట్లేదా? ఈ పోరాటానికి విలువ ఉందా లేదా? అంటే రాజకీయం అంటే అసలు ఉండాలా లేదా, ముందు రాజకీయాల్లో ఉండాలా లేదా అనే థాట్ కూడా నిజంగా నిన్న నుంచి నాకు వస్తుంది. ఇదేదో ఆషామాషిగా నేను చెప్పట్లా. మీరు చూడండి, నేను ఒక 10 సంవత్సరాలు బట్టి 12 ఏళ్ళు బట్టి ప్రెస్లో బాగా యాక్టివ్గా నేను ప్రెసిడెంట్ కాంచి మాట్లాడతా. పార్టీ లైను ఏ రోజు నేను దాటను. పార్టీ లైను అంటే పార్టీలో ఉండి చంద్రబాబు గారిని ఎవరైనా విమర్శిస్తా. అది చంద్రబాబు గారికి కూడా తెలుసు. ఒకసారి జేసీ దివాకర్ రెడ్డి ఓటింగ్కి వెళ్ళనన్నాడు. ఆయన నాకు బాగా సన్నిహితం. వెళ్ళకపోతే సస్పెండ్ చేస్తానన్న. చంద్రబాబు గారు నన్ను పిలిచాడు, నువ్వు ఎలా చేస్తావు ఇంకన్నా అని అడిగాడు. అంతేనండి, మిమ్మల్ని ఎవరన్నా నేను ఊరుకోనండి అన్న. నా మనస్తత్వం అంతే. అలానే చంద్రబాబు గారు ఏమనకపోతే నేను ఎవరి జోలికి వెళ్ళను. కేసీఆర్ నానికి నాకు కూడా ఎందుకు గొడవ? కేసీఆర్ నాని నేను కూడా బాగానే ఉండేవాళ్ళు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేవాడిని. ఆ చంద్రబాబు గారి మీద ఎక్స్లో పెడుతుంటేనే గొడవ, అంతే. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళను. అరే విజయసాయి రెడ్డి నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ళు, ఇంకో 5 నెలలు 75 వస్తే ఆయన వచ్చేది మా ప్రభుత్వం అప్పటి వరకు బతుకుంటాడో చచ్చిపోతాడో. ఒకవేళ బతుకుంటే జైల్లో పెడతానంటే ఒక్కళ్ళు మాట్లాడరే. ఒకవేళ మాట్లాడినా తొమలపాకతో కొట్టినట్టు మాట్లాడతారండి. తొమలపాకతో కొడతారండి మన నాయకుడిని అంటే. కాబట్టి ఈ కార్యకర్తల మనోభావాలకు సంబంధించింది ఈ తెలుగుదేశం పార్టీ ఎవరు ఎక్కడేసినా గెలిచారంటే, నేను చంద్రబాబు గారికి ఇంకోటి కూడా చెప్పా, ఆయన గుర్తుందో లేదో
మేము మన శంషాబాద్ చిన్నజీర స్వామి దగ్గరికి వచ్చి వెళ్తుంటే కారులో 1000 మంది ఆడవాళ్ళు వచ్చి బోర్ని ఎడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి 6 నెలలు అయింది. కారులో చెప్పా, సార్ మీరు ఈసారి ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు నాకు టికెట్ ఇచ్చిన ఎక్కడన్నా సరే మీరు కళ్ళు మూసుకొని నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తా. మొన్న అలాగే గెలిచారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం 4 దిక్కులు అయిపోయారండి. అసలుకి మనం ఆ కుటుంబంతో నానా మాటలని ఆ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళతో మనం ఊరేగింపుల్లో పాల్గొని వేదికలను పంచుకుంటే ఏంటి ఇప్పుడు ఏం మెసేజ్ మన కార్యకర్తలకి త్యాగాలకి? కార్యకర్తలు ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు చెప్పాను కదా. జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసినప్పుడు నా మీద, గద్దె రామ్మోహన్ గారి మీద, ఏలూరు సాంబశివరావు మీద, నాగుల మీద, అలాగే పట్టాభి మీద, డుండి అందరి మీద కేసులు పెట్టారు. అక్కడ పెడితే ఆ నాని బియ్యం దొంగగా నా మీద రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాడు. ఎన్ని కేసులు ఉన్నాయి ఇంకా మా మీద? మేమేమైపోవాలా? మేము మాట్లాడాలా వద్దా? మేము పోరాడాలా వద్దా? ఇవన్నీ కరెక్ట్ కాదు. మరొక్కసారి ఎవరైతే వేదికను పంచుకున్నారో వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి అది ఎలా జరిగింది, ఏం జరిగిందో ఒకసారి వివరించాలి. ఆ వివరించిన తర్వాత మళ్ళీ కార్యకర్తలకి ఒకసారి చెబితే ఈ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళు కూడా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలుకి రాజకీయాలు అయితే ఇలా ఉంటాయని నేను అనుకోను కూడా. చివరికి ఒక మాట చెప్తున్నా,